వారి క్షాతు వారు ధరించిన కఫ్నీని మరియు బాబాగారు ధరించిన పాదుకల్ని షిరిడి నుంచి ఈ మహానుభావులు తెచ్చారు. అందరూ కూడా ఒకసారి ఫస్ట్ వీళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి మనందరం కూడా. వాళ్ళు పాపం షిరిడి నుంచి ఎంతో దూరం నుంచి వాళ్ళు మనకి టైం అంతా పట్టు కూడా వాళ్ళు వేరే వేరే కార్యక్రమంలో ఉన్నప్పటికీ కూడా మన కోసమని పాపం వాళ్ళు వాళ్ళ ప్రోగ్రాంని అంతా సెట్ చేసుకుని ఎక్కడో మన మారుమూలలో ఉన్న గ్రామానికి వాళ్ళు మన కోసమని వచ్చారు. బాబాని పాదుకలను తీసుకొచ్చి వచ్చారు. అయితే వీళ్ళ పరిచయం మీరు చేసుకోవాలి. ओम साई श्री साई जय जय साई जय जय साई ओम साई श्री साई जय जय साई जय जय साई ओम साई श्री साई जय जय साई जय जय साई ओम साई श्री साई जय जय साई जय जय साई ओम साई श्री साई जय जय साई जय जय साई ओम साई श्री साई जय जय साई जय जय साई ओम साई श्री साई जय जय साई जय जय साई ओम साई श्री साई जय जय साई जय जय साई ओम साई श्री 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 साई సచ్చరిత్రలో మనం భక్త మహల్సాపతి గురించి మనం చాలా చోట్ల విన్నాం. మహానుభావుడైన సాయిబాబాకి అంకిత భక్తులు మహల్సాపతి గారు. ఆయన బాబా ప్రేమ బాబా యొక్క చరణములు తప్ప ఒక్క నయా పైసా ఆశించని మహాభక్తుడు ఆయన. ఎవరైనా ప్రపంచంలో నాకు ఏది వస్తే మనం ఇది చేస్తామని అనుకుంటాం తప్ప ఆయన ఎటువంటి ప్రతిఫలం అడగకుండా కేవలం సాయిబాబా గారి మీద అనన్యమైనటువంటి భక్తి, సాయి చరణములు తప్ప మరి ఏది నాకు వద్దు అన్నటువంటి మహానుభావుడు ఆయన. ఒకసారి బాబా గారి సమక్షంలో కొంత ధనము ఒక భక్తుడు ఈయన పేదరికాన్ని చూసి వారి బాబా ముందు మహల్సాపతి గారి ముందు డబ్బులు తీసుకోమని అంటే బాబా దానికి అనుమతించలేదు. మహల్సాపతి గారు ఎటువంటి ఆ డబ్బు మీద వ్యామోహం కానీ ఏది చూపకుండా బాబా ఆజ్ఞ ప్రకారం నయా పైస ముట్టని మహానుభావులు ఆయన. అలాంటి మహల్సాపతి గారి వంశము నుంచి వచ్చినటువంటి శ్రీకాంత్ గారు ముని మనవడు. మీరందరూ చూడండి ఎంత భాగ్యమో. ఆ సాయిబాబా గారు ఉన్న సమయంలో ఉన్నటువంటి ఆ మహాభక్తుల యొక్క వంశపారంపరులు మనం ఈరోజు దర్శించుకుంటున్నాం అంటే నిజంగా మన అందరం ధన్యులం. నిజంగా చాలా గొప్ప వంశం నుంచి వచ్చినటువంటి మహానుభావులు. వారి పేరు శ్రీకాంత్ గారు. అలాగే వీరి మేనమామ గారు యశ్వంత్ గారు. వీళ్ళందరూ దండం పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎంత సేవ చేస్తారంటే బాబాకి, ఇద్దరు ఎంత సేవ చేస్తారంటే వాళ్ళకి కుటుంబం ఉన్నారు, వాళ్ళు మనలాగా భార్య బిడ్డలు అన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సేవ అంతా కూడా బాబాకి అంకితం చేసుకున్నటువంటి మహానుభావులు. వాళ్ళు ఉండేది రోజుల్లో తక్కువ, వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా బాబా పాదుకలని తర్వాత ఆ ఊరూరా ఎవరైనా సాయి భక్తులు ఆహ్వానిస్తే మన ఇప్పుడు ఎలా ఉన్నారో వాళ్ళు గడిపి చాలా సింపుల్గా పలానా కావాలి, పలానా మాకు ఇది ఇవ్వాలని ఏనాడు కోరని మహానుభావులు. ఎందుకంటే భక్త మహల్సాపతి నుంచి వచ్చినటువంటి పరంపర అది గుర్తుపెట్టుకోండి. భక్త మహల్సాపతి గారి నుంచి వచ్చినటువంటి పరంపర. అలాంటి మహానుభావులు మన ముందు ఈరోజు ఉన్నారు. నిజంగా ఇలాంటి వారికి మనము అందరి తరఫున నేను వారికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. మనస్ఫూర్తిగా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను వాళ్ళకి. ఇంతటి కార్యానికి కారకులై బాబా వీరి ద్వారా వీళ్ళని ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగించుకుని మనకి ఆ మహానుభావుడు ధరించినటువంటి కఫ్నీని పాదుకల్ని ఈరోజు మన గ్రామం తెచ్చినందుకు వీరి కారణం వల్ల మనము ఈ దర్శన భాగ్యం కలిగింది. తరువాత వీరు మహల్సాపతి గారు ఆయన గురించి సచ్చరిత్రలో విన్నాము. ఇందాక కూడా 2 ఉదాహరణలు చెప్పాము. వారు ఎంత బాబాకి అంకితంగా వారు భక్తుడు అగుట చేత వారి నోట నుంచి వచ్చిన మాట భగవంతుడు సాయిబాబా అక్షర సత్యంగా జరిగేటట్టు ఆశీర్వదించారు మహల్సాపతి గారిని. మహల్సాపతియే అందుకనే వాళ్ళ కుటుంబీకులు కూడా ఆ వాక్య పరంపరగా వీరందరికీ వచ్చింది.
వీరందరికీ కూడా ఆ మహల్సపతి గారు సాయిబాబా గారు ఏదైతే శక్తిని ప్రసాదించారో ఆ మహల్సపతి గారు బాబా ఇచ్చినటువంటి శక్తిని వీళ్ళ కుటుంబాలకు అందరికి కూడా ఇచ్చారు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా మాట్లాడారు. మాట్లాడితే అది సత్యము, ఆ పరమాత్ముడి వాక్కు అని మీరు అందరూ గ్రహించాలి. కాబట్టి వీరందరూ కూడా ఈ మహానుభావుల ఆశీర్వచనం తీసుకోండి. ఎందుకంటే సచ్చరిత్రలో చిన్న ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తాను. ఈరోజే చదివాం మనం. సాయిబాబా ఈ సచ్చరిత్ర రాసినటువంటి అన్నాసాహెబ్ దాబోల్కర్ అంటే హేమాడ్ పంత్ ఒకరోజు హోలీ పండుగ రోజున బాబా వారికి స్వప్నంలో కనిపించి, ఈరోజు మీ ఇంటికి నేను భోజనానికి వస్తానని చెప్తాడు. బాబా సన్యాసి రూపంలో కనిపించి చెప్తాడు. హేమాడ్ పంత్ నిద్ర నుంచి లేచి తన భార్యకు చెప్తాడు, ఈ విధంగా బాబా మన ఇంటికి భోజనానికి వస్తున్నాడని. అయితే ఆ తల్లి హేమాడ్ పంత్తో అంటుంది, బాబా అసలు షిరిడిలో ఉన్నటువంటి పిండి వంటల్ని అవన్నీ కూడా వదిలి మన ఇంటికి ఎలా వస్తారు ఆయన? పైగా సాయిబాబా నీమ్గామ్ రహతా ఎప్పుడు దాటి ఎక్కడికి వెళ్ళలేదు. కాబట్టి ఆయన ఇది ఎలా సాధ్యం అంటుంది. అంటే హేమాడ్ పంత్ గారు చెప్తారు, బాబా స్వప్నంలో దర్శనం ఇచ్చారు కాబట్టి తప్పకుండా సత్యమవుతుంది. కాబట్టి కొద్దిగా బియ్యం ఎక్కువ వేసినంత మాత్రాన నష్టం లేదు, భోజనాన్ని తయారు చేయమని చెప్తారు హేమాడ్ పంత్ గారు. ఆవిడ అలాగే చేస్తుంది. ఆ రోజు హోలీ పండుగ అవటం చేత ఎంతోమంది బంధువులు అందరూ వస్తారు వాళ్ళ ఇంటికి. హేమాడ్ పంత్ గారు ఎంత మహానుభావుడు అంటే బాబా స్వప్నంలో చెప్పారు కాబట్టి తప్పకుండా బాబా మన ఇంటికి వస్తాడని ఉద్దేశంతో వాళ్ళ బంధుమిత్రులకు అందరికీ వేసినటువంటి పంక్తి పీట అన్నీ వేసి కంచాలవని పెడితే బాబా కోసం స్వయముగా ఇరుప్రక్కల మధ్యలో ఒక పీట వేసి ఉంచుతాడు. బాబా తప్పకుండా వస్తారని నమ్మకంతో. 12 అవుతుంది, ఎవరు వాళ్ళ ఇంటికి రారు, బాబా రారు. వీళ్ళందరూ ఉంటారు, బంధుమిత్రులు అందరూ వస్తారు, బాబా రారు. అయినప్పటికీ ఆయన విశ్వాసం కోల్పోకుండా అంత సిద్ధం చేసి పెడతాడు. 12 గంటలకి ఇంకా అందరికి బంధుమిత్రులకి భోజనం పెడదామని నెయ్యి శుద్ధి చేసిన తర్వాత చప్పుడు అవుతుంది, తలుపు చప్పుడు. అప్పుడు ఈ హేమాడ్ పంత్ వెళ్చి తలుపు తీస్తే 2 వ్యక్తులు వచ్చి, మీ వస్తువు మీరు తీసుకోండి, మీకోసం అందరూ కనిపెట్టుకుని ఉన్నారు భోజనానికి, కాబట్టి మీ వస్తువు మీరు తీసుకోండి అని వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పెద్ద బాబా ఫోటో ఒకటి హేమాడ్ పంత్ గారికి ఇస్తారు. ఆ సాయిబాబా ఫోటో తీసుకొని హేమాడ్ పంత్ గారు బాబా కొరకు వేసినటువంటి ఆ పీట ఎక్కడైతే ఉంచో అక్కడ పెట్టి ఆతిథ్యంను బాగా చేసి వారికి భోజనము నైవేద్యం అంతా నివేదించిన తర్వాత భక్తజనులందరూ తిన్నారు. అంటే బాబా మాట సార్ చెప్పారు, బాబా మాట సత్యము, ఆయన మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తారు లేదా ప్రాణాలైనా విడుస్తారని బాబా గారు మొదటి రోజే మనకు చెప్పారు. అలాంటి సాయిబాబా తన స్వప్నంలో సచ్చరిత్ర రాసినటువంటి అన్నాసాహెబ్ దాబోల్కర్ చెప్పినటువంటి ఆ స్వప్న దృశ్యం యొక్క వాగ్దానాన్ని ఫోటో రూపంలో నెరవేర్చాడు. కాబట్టి మన ఇంట్లో సాయిబాబా ఫోటో ఏదైనా అందరూ ఉంచుకున్న వాళ్ళందరూ కూడా గ్రహించాలి, ఇదేదో ఫోటో ఎక్కడి నుంచో కొనుక్కొచ్చాము, లేదా ఒక మిత్రుడు ఇచ్చాడు, ఒక సత్సంగంలో ఒక మహానుభావుడు నాకు ఇచ్చాడు, గోడ ఉంది కాబట్టి పెట్టానని అనుకోవద్దు. దయచేసి బాబా సాక్షాత్తు ఉన్నట్లే తలచాలి. మనం సచ్చరిత్రలో 2-3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి, నాకు టైం లేక ఒకటే చెప్పాను మీకు. ముఖ్యంగా అలాంటి ఫోటోనే మనము బాబాని సాక్షాత్తుగా మనము సాయిబాబా వచ్చాడు అనే నిదర్శనం సచ్చరిత్ర ద్వారా తెలుసుకున్నప్పుడు అలాంటి సాయిబాబాగా ధరించినటువంటి కఫ్ని పాదుకలు ఈరోజు మన గ్రామంలో వచ్చాయంటే బాబా సాక్షాత్తు మన మధ్యలో ఉన్నారు. బాబాని అందరూ మనసా వాచా వేడుకోండి, తప్పకుండా వేడుకొని ముందు ఆయన కృతజ్ఞత చెప్పండి. ఎన్నో వందల మైళ్ళ దూరం నుంచి మన కోసం వచ్చారు ఆయన. ఫస్ట్ మనం అందరం కృతజ్ఞత చెప్పుకోవాలి. మేమే ఒక 3-4 వేరే ఊరి నుంచి వచ్చాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసం ఆయన ఒక్కడొచ్చాడు అంత దూరం నుంచి, 100 మైళ్ళ నుంచి. గుర్తుపెట్టుకోండి, మనం రావటం గొప్ప కాదు, మనం రావాలి, బాధ్యత అది. కాబట్టి అలాంటి సాయిబాబాని ఈరోజు మీరు సచ్చరిత్ర చదివింది ఒకటే గుర్తుపెట్టుకోండి, సాయిబాబా సర్వవ్యాపి, సర్వాత్ముడు. ఆయన ఎటువంటి సమస్య ఏది ఉన్నా మీరు బాబాని మనసులో భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో తలుచుకొని మీ ఇంటిలో ఉన్నటువంటి ఫోటో ముందు బాబాకి ఎదురుగుండా సాక్షాత్ సాయిబాబా ఉన్నారని చెప్పుకోండి. ఎందుకు నెరవేరదో అడగండి, ఇది మా విన్నపం. కాబట్టి ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి సద్గురు సాయినాథుడికి మరొకసారి కృతజ్ఞత చెప్తూ శ్రీకాంత్ గారికి, యశ్వంత్ గారికి మనం అందరం కూడా
మనసా వాచ అందరం కూడా కృతజ్ఞత చెప్పుకుంటూ వారి పాదాలకు నేను నమస్కరిస్తున్నాను. అందరి తరఫున, ఇక్కడ ఉన్న వారి అందరి తరఫున, ఈ గ్రామంలో రాని వారి తరఫున కూడా వాళ్ళకి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాను. ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.